విడిపోయిన తర్వాత ఆయన వేరే వివాహం చేసుకున్నారు. వాళ్ళు లీగల్‌గా డివోర్స్ తీసుకున్నట్టుగానే ఉంది వ్యవహారం. విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత ఈయన తీసుకున్నాడు. శ్రీశ్రీ, గురజాడ అని పేర్లు పెట్టుకున్నారు ఆ పిల్లలకి. చాలా ప్రోగ్రెసివ్‌గా. నిజానికి ఆయన చేసుకున్నటువంటి మొదటి వివాహం కూడా ప్రోగ్రెసివ్ వివాహం అనే చెప్తున్నారు. ఆ ప్రోగ్రెసివ్ వివాహం ఎందుకంటున్నానంటే అప్పటికి ఆవిడ ఒక వ్యక్తితో విడిపోయిన తర్వాత ఈయన్ని పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత అంటే వీళ్ళిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. హ్మ్. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. తర్వాత కలిసున్నారు. ఈయన రకరకాల ప్రయత్నాలు ఎదగటం కోసం ఈయన చేసిన ప్రయత్నాలేవి కలిసి రాలేదు. ఫైనల్‌గా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆవిడల జీవితం ఆవిడది. ఈయన జీవితం ఈయనది. తర్వాత ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నట్టుగా వీడియోలో చెప్పారావిడ. హ్మ్. చెబుతూ ఆవిడ మేజర్‌గా ఆ పిల్లలు నాకు కావాలి అని అడిగాను. అంటే ఇప్పుడు ఇంతకాలం లేదు. ఆ పిల్లల కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంచెం హార్ష్‌గా రియాక్ట్ అయ్యారని, ఆ రియాక్ట్ అయిన సందర్భంగా ఆవిడేదో ఒక వీడియో చేశారు. ఆ వీడియో చేయటం వెనకాల డెఫినెట్‌గా ప్రోగ్రామ్ ఉంది ఆవిడకి. హ్మ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఆయన పాపులర్ అయ్యి ఉన్నాడు ప్రపంచంలో. ఒక ప్రవచనకారుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అనే కార్యక్రమం అతన్ని బెదిరించటంగా బాగుంటుంది అని ఆవిడ ఆ మార్గాన్ని చూజ్ చేసుకున్నారు. ఓకే. చూజ్ చేసుకుని ఆ వీడియో చేసుంటారు. ఆ వీడియో చేసిన తర్వాత అతను హర్ట్ అయి ఉంటాడు న్యాచురల్‌గా. హర్ట్ అయ్యి ఆ వీడియో తీసేయమని ప్రెజర్ చేశారు. అలాగే పిల్లలు కూడా ఆయనతోనే ఉన్నారు కాబట్టి ఇంతకాలం. హ్మ్. ఆయన సెకండ్ వైఫ్ దగ్గరే పెరిగారు వాళ్ళు. పెరుగుతున్నటువంటి క్రమంలో ఈవిడ మీద వ్యతిరేకత పోగుబడి ఉంటుంది. ఆ వ్యతిరేకత వాళ్ళు ప్రదర్శించారు. ఫైనల్‌గా ఈవిడ తట్టుకోలేకపోయింది. తను కన్న పిల్లలు తనకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జీర్ణించుకోలేక ఆవిడ రియాక్ట్ అయ్యి మరొక వీడియో చేశారు. ఆ వీడియో ఆల్రెడీ వాళ్ళు తొలగించారు. తొలగించటంతో పాటు ఈవిడకి వాళ్ళ పిల్లలే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆవిడ చెప్పుకుంటున్నారు. ఓకే. అంటే ఇలాంటి వీడియోస్ ఫర్దర్‌గా చేస్తే పరిస్థితి బాగుండదు అని వార్నింగ్ ఇస్తున్నారు అని చెబుతూ ఆవిడ కాళహస్తీశ్వర మహత్యంలో కొడుకుల గురించి దుర్జటి గారు చెప్పినటువంటి పద్యాలు ఇవన్నీ ఉటంకిస్తూ ఉపన్యాసం నడిపారు. అంటే ఆవిడకి ఆ పెయిన్ ఉండొచ్చు, తప్పేం లేదు. అంటే ఇక్కడ గరికపాటిని స్ట్రైట్‌గా అతని కెరియర్‌ని ఇబ్బంది పెట్టడం, అతనుకున్న ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం లాంటివి టార్గెట్ అనుకుంటే, దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ ఉద్దేశం కూడా అదే. అంటే గరికపాటి ప్రవచనకారుడు. ఆయన ఏదో ఆయన అనుకున్నది ఏదో ధర్మం అని చెప్తున్నాడు. కొంతమంది ఆచరించటం కోసం చెప్తున్నాడు. ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన ఒక రకంగా మార్గదర్శనం చేస్తున్నాడు. కెరియర్ ఓరియంటేషన్ అనండి, లేకపోతే జీవితాన్ని ఎలా గడపాలి అనేది. అది చెప్తున్నాడు ఆయన అని కదా జనాలందరూ ఆయన్ని చూస్తోంది. అసలు అతని జీవితమే గందరగోళం అని చెప్పడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు అనేది. హ్మ్. అంటే అక్కడ ఒక సెన్సిటివ్ మాత్రమే కాదు, ఒక సెన్సేషనల్ ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ మీడియాని అట్రాక్ట్ చేసి, దాన్ని హైప్ చేసి ఇప్పుడు గరికపాటి మీద దాడి మొదలైంది. హ్మ్. గరికపాటి అనే కాదు, ఇలా అంటే చాలా నిష్ఠాగరిష్ఠుడు, అతను పరస్త్రీని చూడడు లాంటి ఇమేజ్ బిల్డ్ అయిపోయిన వాడు. వాళ్ళ తెర వెనక భాగవతం అని చెప్తే ప్రపంచం చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తుంది. ఎవరిదైనా సరే. అవును. ప్రతి మనిషికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్‌లో వాళ్ళు ఏదో చేస్తారు. అయితే చెప్పినది తను జీవితం ఇలా ఉండాలి అనుకుని చెప్పొచ్చు. తన అనుభవాల నుంచి కూడా కొంత జ్ఞానం పొంది చెప్తారు. ఈ చెప్పే క్రమంలో ప్రతిదీ ఆచరించి చెప్పాలి అనేది కూడా కష్టమే. అంటే తను ఆచరించలేనిది కూడా ఆదర్శంగా పెట్టుకుని కూడా మాట్లాడొచ్చు. హ్మ్. ఆ క్షణం అతను ఆచరించలేకపోవచ్చు. అయితే ఆయన వన్ సైడెడ్‌గా వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంచెం రిజిడ్‌గా బిహేవ్ చేస్తున్నాడు అనే విమర్శలున్నాయి. ఆ విమర్శలు ఓకే. ఆయన చెప్తున్న అంశాలలో ఉన్నటువంటి గందరగోళం, అలాగే ఆయన ప్రపంచానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసే సందర్భాల్లో ఆయన చిరంజీవి మీద ఒకసారి అవును. అటాక్ చేశాడు. అది కూడా ప్రస్తావించింది ఆవిడ. అంటే ఆయన సెల్ఫీలు దిగటం, ఆహ్, ఈ హడావిడి. ఈ హడావిడి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభని డిస్టర్బ్ చేస్తోంది అన్నట్టుగా ఆయన చిరంజీవి గారు మీరది మానేయాలి.
అది మానేసి వస్తేనే కార్యక్రమం మొదలవుతుంది. ఏమిటిది మేము ఉండాలా? వెళ్ళిపోవాలా? మీరు సెల్ఫీలతోనే ప్రోగ్రామ్ నడిపించేస్తారా? టైప్‌లో ఆయన చిరాకు పడ్డారు. హ్మ్. ఆ చిరాకు పడటం చిరంజీవి గారు అవన్నీ వదిలేసి వచ్చేయటం. ఇది చిరంజీవి అభిమానుల్ని గాయపరిచి వాళ్ళు ఈయన్ని ట్రోల్ చేశారు. ఓకే. ఈయన సారీ చెప్పాడు తర్వాత. అలా అనుండకుండా ఉంటే బాగుండేది. అభిమానులు అన్నాక అలా జరుగుతుంది అని. ఆ తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా కూడా ఆయన ఎన్టీఆర్ మీద ఒక ప్రవచనం చెప్పడం. ఇలా రకరకాల ఇవి ఉన్నాయి ఆయనకి. అనేక ముఖాలు ఉన్నాయి. ప్రతి మనిషికి అనేక ముఖాలు ఉంటాయి. ఒకే ముఖంతో ఏ మనిషి ఉండడు. హ్మ్. ఇది ప్రపంచానికి తెలుసు. కానీ అవతల వాడి ఇన్నర్ గందరగోళాలు, వాడి సెకండ్ లైఫ్ తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవడం కోసం ఈ వార్తకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నా ఉద్దేశంలో అయితే అతను జనరల్‌గా చూస్తే ఇదేమీ పెద్దగా ఇబ్బందికరమైన వ్యవహారం ఏం కాదు. ఆయనకి, ఆవిడకి కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అనిపించింది. ఆ ఇబ్బంది అనిపించి కూర్చొని మాట్లాడుకునే కదా విడిపోయారు. పిల్లల బాధ్యత ఈయన ఆవిడకి వదిలేసి రాలా. ఈయనే తీసుకున్నాడు. వాళ్ళ మదర్ దగ్గర పెట్టాడు. ఈయన జీవితం ఏదో ఈయన గడుపుతున్న టైంలో ఈయనకి వాళ్ళు పెళ్లి చేశారు. శారద అనేటువంటి ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఆవిడ ఈయనతోనే ట్రావెల్ అవుతుంది. ఆ పిల్లల్ని ఈవిడే పెంచింది. హ్మ్. ఇది కదా స్టోరీ. ఇదే కథని వాళ్ళు చెప్తున్నారు. అవతల సైడ్ వాళ్ళు చెప్తున్నది కూడా ఇదే స్టోరీ. అయితే ఇక్కడ ప్రపంచానికి దాచిపెట్టింది ఏమిటి? ఈయన రెండో వివాహం అనేది మొదటి భార్యతో విడిపోయిన విషయం బయటకు చెప్పడం లేదు అని. చెప్పడం వలన ఏమిటి ప్రయోజనం? చాలామంది జీవితంలో ఒక జర్నీ ముగిసిన తర్వాత ఇంకో జర్నీ ప్రారంభిస్తారు. అతను ప్రవచనకారుడిగా మారిన సమయంలో ఆవిడ ఉంది తన కంపానియన్‌గా. రెండోది వీళ్ళకి ఒకళ్ళ మీద దాడి చేసే ప్రతి ఒక్కడు కూడా తను చాలా నైతికంగా చాలా గొప్పవాడిగా భావించుకుంటారు. అదే తప్పు. వీళ్ళ దగ్గర కూడా వెతికితే దొరుకుతాయి. నైతికత అనే బెత్తం పట్టుకుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనేది ఏ రూపంలో జరిగినా అది తప్పే. ఇక్కడ కూడా గరికపాటి విషయంలో జరుగుతోంది అదే ఆవిడ వైపు నుంచి. ఆవిడకి ఏదో వేరే ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చుగాక. అంటే ఇప్పుడు ఆవిడకి పిల్లలతో ఉండాలి అనే అభిప్రాయం కలగటం తప్పేం కాదు. ఆ టైంలో అనిపించలేదు. అది బర్డెన్గా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు బర్డెన్గా అనిపించట్లేదు. పిల్లలతో ఉండాలని ఆవిడ అనుకుంటోంది. అనుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం డెమోక్రటిక్గా వ్యవహరించి ఈవిడికి ఒక స్పేస్ ఇచ్చి ఉండాల్సింది. ఈ నైతికత అనే దానికి భయపడి వాళ్ళు గందరగోళ పడిపోయి వద్దొద్దు దూరం అని ఉంటారు. తద్వారా ఈవిడిని గాయపరిచి ఉంటారు. ఈ టోటల్ ఎపిసోడ్లో నైతికత అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే నైతికత వలన ఒక రకమైన హిపోక్రసీ వస్తుంది. ప్రతి మనిషి కూడా బయటకు చాలా గొప్పగా కనిపించి లోపల చేసే పనులు చెప్పకుండా దాచిపెట్టి ఏదో చేస్తున్నాననే భ్రమకు గురవుతారు.